మనం ఈ ఈ సినిమా గురించి వీళ్ళు మాట్లాడతారు, నేను చిల్ అవ్వడానికి వచ్చాను అంతే. అందుకే మనం లాస్ట్లో మీరు ముందు మాట్లాడేస్తే సినిమా మిస్ అయిపోద్దని ఫస్ట్ వాళ్ళు సినిమా గురించి మాట్లాడారు. ఫస్ట్ ఓ మాట చెప్పాలి, నిహార్ గారు ఎందుకు ఓ మాట అన్నారు, ముందు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయనండి. అది ఎలాగో మీరు చేస్తారు, ఫుల్గా ప్రేమించండి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడయ్యా మీరు ప్రేమించేది? 100% ప్రేమ ఇవ్వాలి. ఆ ప్రేమ అమ్మాయిలకి ఇవ్వాలి, అమ్మకి ఇవ్వాలి, అలాగే కొంచెం పుస్తకాలు కూడా ఇస్తే బాగుంటుంది. అంటే మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేశారు కదా, మళ్ళీ మీ ఫ్యాకల్టీ మళ్ళీ మమ్మల్ని తిట్టుకోకూడదు కదా. బుక్స్ కూడా ప్రేమించండి, బట్ అమ్మాయిలు కూడా మనం ప్రేమించుకోవచ్చు. తెలుగు సినిమా మనకి నేర్పింది అది. సో జోక్స్ సైడ్, అశ్వ 2K26 అని ఉందండి, అది తీసేసి రాకాసా ప్రీ రిలీజ్ అని పెడితే సెట్ అయిపోయేదేమో. ఇంత క్రౌడ్ మా ప్రీ రిలీజ్కి అయితే మేము తీసుకురాలేము. అందుకే ఇది అన్అఫీషియలీ మా ఫస్ట్ ప్రీ రిలీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ డీడీగా ఏదమ్మా అదే అక్కడికి వస్తున్నా. మీ అందరికీ నేను డీడీగా బాగా కనెక్ట్ అయ్యాను, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఈసారి వెన్నెల ఎక్కడ ఉందని అనక్కండి, వేరే వెన్నెల పట్టుకొచ్చాను ఈసారి. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎన్నిసార్లు అరిచినా నేను వింటానే ఉంటాను ఇక్కడ. ఒక మాట మా సినిమా గురించి అనేస్తే నాకు చిన్న సాటిస్ఫాక్షను. రాకాసా సినిమా అనేది 1 year ago స్టార్ట్ చేసామండి. ఇంత టైం పడుతుంది అనుకోలేదు, పట్టింది. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. మీరు టీజర్ చూశారు, మా పాటలు విన్నారు, ఇప్పుడు ట్రైలర్ కూడా మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నేను ఎంజాయ్ చేశారని ఒక మాట అనేస్తే మాకు సాటిస్ఫాక్షన్. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు అలా గ్యాప్ ఇస్తే మాకు టెన్షన్ వస్తుంటుంది మధ్యలో. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైతే ఎంజాయ్మెంట్ ఇప్పుడు స్టేజ్ మీద చూస్తున్నారో, ఆ ఫన్ కానీ కింద కానీ మా ఏవిల్లో కానీ, ద ఫన్ దట్ యుర్ ఆల్ సీయింగ్ 100% ఇది సినిమాలో ఉంటుంది, 100 times ఎక్కువ ఉంటుంది. ఇది నా గ్యారంటీ. నేను ఎప్పుడు నా సినిమా గురించి మాట్లాడుతున్న మాట చెప్తానండి, నా సినిమాలో మెసేజ్లు ఉండవండి. మెసేజ్లు ఏమైనా ఉంటే మీ అందరికి వాట్సాప్లో పంపిస్తాను. నేను సినిమాలో మాత్రం 100% ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. April 3rd గుడ్ ఫ్రైడే అన్నారు మాకు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ఫ్రైడే. వీఆర్ రియలీ బ్యాంకింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. సారీ జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం మనం. సారీ. అంటే ఈసారి వీరబాబు ఫ్రమ్ యూఎస్ కదా, కొంచెం క్యారెక్టర్ మర్చిపోయాను నేను. నేను కాలేజీకి వస్తే మాత్రం నేను డీడీనేనండి, మీరు అలాగే గుర్తుపెట్టుకోవాలి నన్ను. అంతే, అస్సలు మనకి ఇంగ్లీష్ ఇవన్నీ వద్దు. సో థ్యాంక్ యూ అమ్మా. వాళ్ళందరికీ వాటర్ బాటిల్ ఇచ్చండి అమ్మా, చాలా అలసిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి మమ్మల్ని రానిచ్చినందుకు ద ఎంటైర్ ఫ్యాకల్టీ, MITS కాలేజ్, ఆల్ ద డిగ్నిటరీస్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా వాటర్ బాటిల్స్ ఇచ్చారని అనుకుంటున్నాను, ఎందుకంటే మాకు రాగానే మాకు ఇవ్వలేదు. జస్ట్ కిడింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఇస్ ఎంత పెద్ద ఈవెంట్ మా కాలేజ్ కూడా చేయలేదు. ఇక్కడికి వచ్చి చదవాల్సిందే అనిపించింది డిగ్రీ. పర్లేదండి, ఇట్స్ ఓకే. ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. ప్రతి సినిమాకి ఇక్కడికే వస్తాను నేను. నాకు ఈ ఎనర్జీ నచ్చింది. నాకు మీరు కావాలి, మీ ఎనర్జీ కావాలి, మీరందరూ మా సినిమా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓ లేడీస్ ఉన్నారా? మరి మా బాయ్స్ ఎనర్జీ ముందు మీ ఏం కనపడట్లేదు, సరిపోదు. లేడీస్ కమాన్. అది స్త్రీ April 3కి రా. 10,000 మంది మీ స్టూడెంట్స్ 10,000 మందా? ఏమండి, 10,000 కంటే ఒక్క టికెట్ తక్కువ తెగినా నేనేం చేయలేను. ఏం చేస్తాను, నేను ఇంకా ప్రమోషన్ చేస్తాను, మీ ఫోన్ల మీద వచ్చేస్తాను, మీరు వద్దనుకున్నా వినపడతాను, కళ్ళు మూసుకున్నా కనపడతాను, అంతే. నాకు అది పిచ్చి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంజాయ్ చేసాం మేము. ఇంకొంచెం కంటిన్యూ చేయాలి ఉంది, బట్ ఐ థింక్ ఇంకా ప్రోగ్రామ్స్ చాలా ఉన్నట్టున్నాయి. నో వాళ్ళని వెయిట్ చేయించే ఇష్టం లేదు. నాకు కూడా సాగర్ అన్న పాడుతానే వెయిటింగ్ ఇందాక నుంచి. థ్యాంక్ యూ సో మచ్ MITS ఫర్ హ్యావింగ్ అస్ హియర్. April 3rd రాకాసా రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. 100% ఎంటర్టైన్మెంట్. సంగీత్ అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శోభన్ గారు.